క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో నిర్వహించే ఆటల పోటీలలో యువకుల్లో స్నేహభావం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్ లో భాగంగా గోలి శ్రీనివాసరెడ్డి మొదటి బహుమతి విజేతలకు 35,000 నగదు పురస్కారం అందజేస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రెండవ బహుమతి విజేతలకు నాగులు నాయక్ 20,000, మూడవ బహుమతి విజేతలకు మాజీ వైస్ ఎంపీ అనిల్ కుమార్ 15,000 నగదు పురస్కారం అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారు అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీనివాసన్న గారికి చిరు సత్కారం. అదేవిధంగా వెల్దండ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పుట్టా రామిరెడ్డి అన్న గారికి చిరు సత్కారం. మా ఆర్గనైజర్స్ తరఫున చిరు సత్కారం. అదేవిధంగా మాజీ ఎంపీటీసీ బుత్తి వెంకటయ్య గారికి చిరు సత్కారం. ఓపెనింగ్ కార్యక్రమం టీషర్ట్స్ ఓపెనింగ్ అన్న చేతుల మీదుగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మొత్తానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాలేశ్వరం, దుబ్బ సాలేశ్వరం. అందరూ వీక్షించవలసిందిగా అదేవిధంగా ఈ టోర్నమెంట్ కి సహకరించినటువంటి ఫస్ట్ ప్రైజ్ గోల్ శ్రీనివాసన్న గారు అదేవిధంగా బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రాచూరుకు ఇది 6వసారి రావడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే ఈ క్రీడల వలన ముఖ్యంగా చాలా ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యువత అనేది ఈ క్రీడల్లో ఉన్నప్పుడు వారి యొక్క స్నేహము కట్టే కాలే వరకు ఉంటుంది. ఒక్కరోజు కూడా వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసిమెలిసిగా ఒకరోజు ఓడిపోయినా కానీ వారందరూ కూడా శ్రేయభావంతో ఉంటారు. ఈరోజు ఓడినా కానీ ఎక్కడైతే ఓటమి ఉంటుందో అక్కడే గెలుపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. అయితే దీని వలన ఎందుకంటే మనము ఈ క్రీడల వలన మన మైండ్ కానీ మనం మానసికంగా మనకు బాగా ఉల్లాసంగా ఉంటాం. కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తాము. ఈ చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటాం. ప్రతి ఒక స్పోర్ట్స్ మెన్ చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటాడు. మద్యపానానికి కానీ లేకపోతే ఇతర ఏదైతే వ్యసనాలు ఉన్నాయో వ్యసనాలకు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఆటలో ఉన్నప్పుడు మైండ్ అనేది షార్ప్ ఉంటుంది. ఆ షార్ప్ వలన తన కుటుంబాన్ని, తన యొక్క చదువును, మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడతామనే ఆలోచన విధానం అని పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంటారు. కాబట్టి దాంతో మనకు చాలా అది ఉంటుంది. కాబట్టి మనము కూడా ప్రతి ఇంట్లో మన పిల్లలను ఎక్కడైనా కానీ ఏ స్పోర్ట్స్ అయినా కానీ వారిని ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళకు ఆటలకు మనం ప్రోత్సహించాలి. ఏ ఆట అయినా కానీ కబడ్డీ కానీ లేకపోతే ఇతర ఏ స్పోర్ట్స్ ఉన్నాయో ఇచ్చినట్టయితే మనిషి కూడా దృఢంగా ఉంటాడు. మనిషి కూడా ఆలోచన విధానమే మంచిగా ఉంటుంది. ఈ చెడు అలవాట్లకు కానీ వేరే అలవాట్లకు కానీ పోరు. కాబట్టి మనం అందరం కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్రీడలకు ప్రోత్సహించాలి. ఏదైతే క్రీడలు అన్నప్పుడు చదువుకు మనకు అడ్డం అనుకుంటాం, కానీ క్రీడలు ఉన్నోళ్ళే చదువు బాగా చదువుతారు. కాబట్టి చదువును కూడా మనము ప్రాధాన్యత ఇచ్చుకుంటా మనం అందరం కూడా ఈ విధంగా ఏంటంటే మన రాష్ట్రం కానీ మన గ్రామీణ ప్రాంతాలలో మంచిగా ఉంటుంది. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడున్నా కానీ యువకులు ఈ స్పోర్ట్స్ వలన పైకి వస్తారంటే
నా వంతు సహకారం ఎప్పటికి ఎల్లవేళలో ఉంటుందనేది నేను పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఏదైనా పర్వాలేదు, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మన ఈ గ్రామం నుంచి మనము తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగి ఆ తర్వాత నైపుణ్యమైన ఉంటే మన లీగ్లలో కానీ అక్కడ కానీ ఉంటే మనం వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తాం. కాబట్టి అందరికీ కూడా ఇలాంటి అవకాశం ఎవరికైనా ఉన్నా కానీ నేను ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.